కంప్లీట్గా రివ్యూస్ చూడడం చూస్తే యూ విల్ అండర్స్టాండ్ వాట్ వీ అచీవ్డ్ అన్నది. సో మనీ నేను చాలా అంటే నేను ఇందాక చెప్పినట్టు ఐ స్టార్టెడ్ లో బట్ ఐ అండ్ డీసెంట్ మనీ. సో దీనిలో ఫైనాన్షియల్గా ఏం అర్న్ చేస్తానో తెలియదు కానీ ఫైనాన్షియల్ డెఫినెట్గా అర్న్ చేస్తాను. బట్ ద క్రెడిబిలిటీ వీ అర్న్డ్ ఈజ్ వే సిగ్నిఫికెంట్. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ కార్తిక్, తేజ అండ్ అఫ్కోర్స్ మనోజ్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అంటే ఒక స్ట్రాంగ్ యాంటీ హీరో ఉంటూనే ద ఫిలిం గెట్ ద రైట్ ఎలివేషన్. ఒక హీరోగా ఉండి ఈ ఫిలింకి వచ్చి ఈ రోల్ ప్లే చేసి బ్రింగింగ్ దిస్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అన్నది ఇట్స్ ఎ వెరీ బిగ్ వాల్యూ ఫర్ ద ఫిలిం. సో దెన్ అగైన్ కమింగ్ టు తేజ, సినిమా చేయడం ఒకటి, పీపుల్లో తీసుకెళ్ళడం అన్నది ఇంకొకటి అండి. సో మేబీ ఒక 1 month ఐ డోంట్ థింక్ ఈ స్లెప్ట్. సో నేను ఒక 2-3 లొకేషన్స్కి వెళ్ళినాను. సో ఐ కెన్ సీమ్ వర్కింగ్ 19 hours, 20 hours, 21 hours కంటిన్యూస్లీ ట్రావెల్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కానీ, స్టేయింగ్ ఆన్ టాప్ ప్రమోట్ చేయడం కానీ. ఇప్పటికూ ఐ థింక్ తన ఫోన్ని వీ నీడ్ టు టెస్ట్ ఎలా వర్క్ అవుతుంది అని. సో దెన్ హరి గౌర. సో నాకు ముందు తెలియదు, ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు అంటే సో వాట్ ఈజ్ సో స్పెషల్ అని. సో దెన్ I just got a chance to sit with him. Immediately we signed 4 films with him. So my next 4 films where we can say we'll be proud another he is the music director. So maybe another thank you. I get blank. So Ritika, then you did a great job. ఈ సినిమాకు అవుట్ సైడ్ ద మూవీ ఫస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అని చెప్పడానికి సో రానా గారు అండి. ఒక అంటే 6 to 7 months ముందే ఈ కేమ్ ఫార్వర్డ్ వచ్చి ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేయాలంటే యూ హ్యావ్ టు వర్క్ విత్ ద రైట్ టీమ్స్ అని చెప్పి సో మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ హూ హెల్ప్డ్ us టు రీచ్ అవుట్ హిందీ వెరీ ఎర్లీ అండ్ కనెక్ట్ విత్ ధర్మ అండి. అండ్ యా వీ స్టార్టెడ్ వెరీ గుడ్ దేర్. సో వీ మే సీ వండర్స్. సో దానికి అంటే వాలంటీర్గా వచ్చి హెల్ప్ చేసి సపోర్ట్ చేయడము. అంతేకాకుండా ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ కావాలా అంటే డే 1 నుంచి ఈ సెడ్ ఐఎమ్ దేర్ ఫర్ యూ ఎనీ టైమ్, యూ జస్ట్ టెల్ మీ వెన్ అన్న టైప్లో వచ్చి ఈ డిడ్ ఏ స్పెషల్ క్యారెక్టర్. కొన్ని చోట్ల ప్లే అయింది, కొన్ని చోట్ల విల్ బి యాడింగ్ సూన్. సో ఐ వాంట్ రియలీ థ్యాంక్ రానా గారు అండ్ all our distributors who have come helped us make this release big. And very special thanks to all the media, influencers and reviewers to really create a buzz that gave us back all the confidence. And that, yeah, we have done something right and we should do a lot more. Ani. Then coming to VFX team, again, goes back, all the credit goes back to Karthik and Nagendra Ralad Gadi Kada. So who helped us to set the right platform so that the VFX can team excel. So special thanks to Ramji who worked. Ramji, come on. So ee cinema ku everywhere people say extraordinary VFX, extraordinary VFX. Yeah, Ramji did a great job. So we don't want to take all the credit. So it completely works with how the locations are planned, how is the fundamental artwork is been done. దాని మీద how we improve the visualization. అది ఎఫెక్ట్స్ కావచ్చు, కాకపోతే there could be other 3D elements that are added. So and 3D assets and animation and I can go on and on. But ఇవన్నీ చేయడానికి అదే ఐ ఇన్వెస్టెడ్ ఇన్ సురేష్ బాబు గారితో కలిసి అనే కంపెనీ కాల్ డెక్కన్ డ్రీమ్స్ అని. తర్వాత పిఎంఎఫ్లో కొంచెం ఎక్స్ట్రా 3D వర్క్ చేయాలంటే ఐ బిల్ట్ అదర్ ఎక్స్టెన్షన్ టీమ్. సో ఈ టీమ్స్ చేసిన ఎక్స్ట్రాడినరీ వర్క్ వల్ల అగైన్ యాజ్ అ ప్రొడక్షన్ వీఆర్ గెటింగ్ అ వెరీ గుడ్ నేమ్. అండ్ ఐ వాంట్ ఇంట్రడ్యూస్ రామ్జీ who did the entire VFX coordination and VFX supervision. So Ramji, maybe you want to speak few words. Thank you so much, sir. Karthik sir. చాలామంది ఉన్నారు థ్యాంక్స్ చెప్పడానికి. విఎఫ్ఎక్స్ టీంలో ఆల్మోస్ట్ 350 to 400 పీపుల్ వర్క్ చేశారు.
లాస్ట్ 1.5 month డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంత అవుట్పుట్ ఇచ్చినందుకు. థ్యాంక్స్ టు ద ఆడియన్స్. విఎఫ్ఎక్స్ గురించి చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండ్ ఆల్. ఇంకా నేను చాలా పేర్లు మిస్ అయ్యొచ్చు. అండ్ అగైన్ మా ప్రొడక్షన్ నుంచి సుజిత్, సో మేబీ ఈ ఫస్ట్ బిలీవ్డ్, సో కార్తీక్ని పుష్ చేసి ఐ థింక్ ఈ బ్రాట్ ఇట్ టు అస్. అండ్ డే వన్ నుంచి ఇప్పుడు దాకా దేర్ కుడ్ బి లాట్ ఆఫ్ ఛాలెంజెస్, బట్ ఈ వాజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ టు అంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నా అన్బ్లాక్ చేయడం కానీ. సో డెఫినెట్గా ఐ మిస్డ్ మెనీ నేమ్స్. చాలాసార్లు ఎక్స్క్యూజ్ తీసుకోవచ్చు, నేను